Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు హోల్సేల్ అండ్ రిటైల్ అజీజ్ ప్లాజా ఇన్ హైదరాబాద్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు బిగ్ బాస్ ఫేమ్ నైని పావని. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. యాక్చువల్గా మీ ఫ్యాన్స్ చాలా మంది నాకు చెప్పారు, ఎందుకు మీరు అట్లా ఏడుస్తున్నారు, చాలా మంది బాధపడ్డారంట. నేను బయటకు వచ్చేస్తే వాళ్ళు బాధపడ్డారు కదా, నేను బయటకు వచ్చేసినందుకు నేను కూడా బాధపడ్డాను. సో మేము కూడా యాక్చువల్గా నాకు తెలిసి మీరు ఏడ్చినంతగా ఇదిగా ఇప్పుడు వరకు ఎవరు బిగ్ బాస్ లో బాధపడి ఉంటారు బయటకు వచ్చినందుకు. అంటే అవాక్ అయ్యా, నేను షాక్ అయ్యాను. అండ్ నాకు ఏం చేస్తాను నాకు అర్థం కాలేదు. అది చూడగానే బేసిక్గా బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేసి బయటకు రావాలి కదా, మర్చిపోయా నేను. లోపల డోర్లు బాదుతున్నాను ఇలాగా ఎక్కడ ఆ రూమ్ లోనే. దెన్ అంటే వీళ్ళందరూ లోపలికి వచ్చారు. ఓ ఇప్పుడు బయటికి వెళ్ళాలి కదా, అక్కడ నుంచి నన్ను తీసుకెళ్ళిపోతారేమో అనుకున్నా. నా మైండ్ పని చేయలేదు. సో బిగ్ బాస్ లో మేము చూసాము, బయటకు వచ్చిన తర్వాత ఆ ఎఫెక్ట్ ఎంతవరకు మూవీస్ కానీ వాటర్ ఆపర్చునిటీస్ కానీ ఏమన్నా బెటర్ ఉన్నాయా? బెటరే ఉన్నాయి. మోస్ట్లీ నాకు అన్నిటికన్నా చాలా ఏం నచ్చిందంటే జనాలు, వాళ్ళ పర్సెప్షన్ టువర్డ్స్ మీ చేంజ్ సో మచ్. బికాస్ అందరు నన్ను తెర మీద చూసారు కదా, సో దగ్గరగా చూసారు. 1 వీక్ లో కూడా వాళ్ళు నన్ను చాలా అర్థం చేసుకున్నారు. ఐఎమ్ సో గ్లాడ్ 1 వీక్ లో వాళ్ళు అంత అర్థం చేసుకోవడము. అండ్ ఆ లవ్ అయినా అవ్వచ్చు, ఇట్ వాజ్ లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. ఐ థాట్ ఎవ్రీథింగ్ ఇస్ డోర్స్ ఆర్ క్లోజ్డ్ అనుకున్నా, బట్ దెన్ ఐ రియలైజ్ డోర్స్ ఓపెన్డ్ అని. నాకు తెలిసి అండ్ నువ్వే కాదు, అక్కడ ఉన్న మొత్తం హౌస్ మేట్స్ నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు ఎంత ఎమోషనల్ అయ్యారంటే, ఇంకెవరికి అంత ఎమోషనల్ అవ్వలేదంటే ఒప్పుకుంటావు కదా. ఆబ్వియస్లీ ఒప్పుకుంటాను. చూసాను కదా నేను. ఫస్ట్ శోభాని లేదు, నువ్వు వెళ్ళట్లేవు, నువ్వు వెళ్ళట్లేవు అంటుంది. సో లోపల ఐ మీన్ వాళ్ళతో పాటు ఒక 1 వీక్ జర్నీ చేశారు కాబట్టి, శివాజీ గారి అంటే ఏం చెప్తారు? శివాజీ గారు అంటే డాడీ చెప్పేసా కదా ఆల్రెడీ, అందరికి తెలుసు కదా. సో ఒక టేస్టీ తేజ నీ గుడ్డులు తిన్నాడా అంటే, బేసిక్ గా బయటకు వచ్చిన వాళ్ళందరూ టేస్టీ తేజ మా ఎగ్స్ తిన్నాడు, సందీప్ మాస్టర్ వీళ్ళందరూ చెప్పారు. మరి టేస్టీ తేజ నీ ఎగ్స్ కూడా తిన్నాడా? బేసికల్ గా టేస్ట్ అయితే నాకు ఉల్టా పుల్టా చేసిండు అక్కడ. నేను ఫుడ్ తినకపోతే గుర్తు పెట్టుకొని మరి నాకు పోహా చేసేసిండు. అయినా తినలేదు అని. సో యాక్చువల్ గా తేజ అందరు ఎగ్స్ తిన్నాడు, బట్ నీకు రివర్స్ లో చేసి ఇచ్చాడు. అంటే ఐ థింక్ ఫస్ట్ వీక్ లో కొంచెం సోపేద్దాము ఫుడ్ చేసి, నెక్స్ట్ వీక్ ఎగ్గులు తినేయచ్చు అని చెప్పి అనుకుంటున్నా నేను. అవునరా, తెలుసురా తేజ నాకు. సో ఇంకా మిగతా వాళ్ళతో బాండింగ్ ఇంకా ఎవరెవరితో మీకు ఎట్లా? ప్రియాంకతో బాండింగ్ ఎట్లా? ప్రియాంక ఆబ్వియస్లీ ఫుడ్. నీకేం కావాలి, నాకు వెళ్ళగానే నాకు పప్పు అంటే చాలా ఇష్టం. నాకు పప్పు కావాలంటే సెకండ్ డే పప్పు చేసి పెట్టింది. యా. అండ్ దెన్ పల్లవి, టామ్ అండ్ జెర్రీ వెళ్ళగానే మాకు నామినేషన్ జరిగాయి కదా, అక్కడ నుంచి మేము క్లోజ్ అయ్యాం. వి బికేమ్ స్టార్ట్. నువ్వు నామినేట్ చేసావు అది ఇది అని గొడవపడ్డా, అక్కడ నుంచి టామ్ అండ్ జెర్రీ స్టార్ట్ అయింది. అండ్ దెన్ యా, మీ అండ్ అవర్ వి యూస్ టు టాక్ ఎప్పుడు గేమ్ గురించి, ఇలాగా అలాగా బాగా ఆడుతున్నావు, యు ఆర్ వెరీ ఫాస్ట్. షీ యూస్ టు టెల్ మీ, యూస్ టు ఎంకరేజ్ మీ సో మచ్. అండ్ ఆబ్వియస్లీ శివాజీ గారు తెలిసిందే, సో ఎమోషనల్లీ ఐఎమ్ కనెక్టెడ్. అండ్ పూజ ఆల్సో ఐఎమ్ లైక్ సిస్టర్ లాగా. నా రోజు జడలేసేది పూజ. ఎవ్రీ డే షీ యూస్ టు డూ మై హెయిర్ పూజ. అండ్ దెన్ అమర్ నాకు ముందు నుంచి ఫ్రెండ్. హీ వాజ్ నైస్. హీ వాజ్ సందీప్ మాస్టర్. సందీప్ మాస్టర్ రోజు డాన్స్. పొద్దున్న సందీప్ మాస్టర్ పక్కనే ఉండే డాన్స్లో నేను. సందీప్ మాస్టర్ వంట బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేవాళ్ళు, నాకు ఎప్పుడైనా ఫుడ్ కావాలంటే చేసి పెట్టేవాళ్ళు. ఆయన ఫుడ్ వాళ్ళ లగ్జరీ బడ్జెట్ ఉంటుంది కదా, పొద్దున ఫుడ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ లేదంట, నేను ప్లేట్ ఎత్తుకెళ్ళా వాళ్ళు తింటుంటే, మాస్టర్ది నాకు ఇచ్చేసారు ఫుడ్. ఇట్ వాజ్ వెరీ నైస్. హీ గేవ్ హిస్ ఫుడ్ టు మీ. లైక్ ఓకే. అండ్ దెన్ ఇంకెవరున్నారు, శోభ. నేను శోభతో గొడవ పెట్టుకుంటానేమో అనుకున్నా వెళ్ళగానే, బట్ షీ వాజ్ ద స్వీటెస్ట్ విత్ మీ. నాకు ఆ కంపెనీ అయితే నాకు చాలా నచ్చింది లోపల. లైక్ వీ వర్ లైక్ వెరీ నైస్ ఫ్రెండ్స్ ఇన్సైడ్, మీ అండ్ శోభ. సో లోపల ఫుడ్ గురించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్, అది కరెక్టో కాదో నేను అడుగుతాను. మార్నింగ్ టిఫిన్స్ ఉండవు, డైరెక్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ తింటాము, అండ్ నైట్ మిగిలిపోయిన రైసే మేము హీట్ చేసుకొని తింటాము అని చెప్పేసి చెప్పారు. నో, ద పాయింట్ ఈస్ లైక్ ఇట్ డిఫర్స్. ఎందుకంటే మనకు ఏ టైం వరకు నైట్ మనకు ఈ టాస్క్లు జరుగుతూ తెలీదు. లేట్ అవ్వచ్చు, మాకు టైం తెలీదు. పొద్దున్న వాళ్ళు లైట్లు ఆపేసినప్పుడు ఓకే పడుకోవాలి అని చెప్తారు. లైట్లు ఆపేసారంటే పొద్దున లైట్లు వేసిందే లెయ్యాలి, సాంగ్ వచ్చింది. సో మాకు టైం తెలియదు. ఇప్పుడు వంట చేసుకుంటున్నప్పుడు టాస్క్ ఉండొచ్చు 2 minutes లో. సో ఇట్స్ లైక్ ఇంబ్యాలెన్స్. సమ్టైమ్స్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు కుక్. అలా ఏం లేదు. అంటే ఒకసారి నీకు పొద్దున ఒకసారి ఉంటుంది బ్రేక్ఫాస్ట్, లేకపోతే డైరెక్ట్ లంచ్ ఉంటుంది. ఇట్ వేరీస్. ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ డే సేమ్ ఉండదు కానీ. సో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నీకు నిజంగా బయట వాళ్ళ సౌండ్స్ కానీ ఎవరైనా చూడడం కానీ ఏమైనా చేసావా? నో సౌండ్స్ ఏమి, ఒక పిల్లి పైన తిరుగుతూ ఉండేది, ఒకే ఒక పిల్లి. అండ్ సౌండ్స్ ఏమి ఉండదు. ప్లేన్ పోయేది చూస్తాం అంతే, దానికి మించి
ఏం వినిపించదు అంటే అసలు. చాలా మంది ఇదంతా స్క్రిప్టెడ్ పర్సన్స్ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బేసిక్‌గా ఇది ఇప్పుడు కాదు. అంతకు ముందు నుంచి కూడా వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. ఇవా కాదు. మన వాళ్ళు ఉన్నప్పటి నుంచి 'హరితేజ' వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఇష్యూ నడిచింది. మిషన్సా? అమ్మో! ఇంటికి పంపిస్తాం బట్టలు మేము. వీకెండ్స్ ఇఫ్ యూ హావ్ సో మెనీ క్లాత్స్ యూ 1 వీక్ యూజ్ చేసిన బట్టలు మీరు ఇంటికి పంపిస్తాం మేము. అండ్ వాషింగ్ మిషన్స్ ఏముండదండి. ఒక్కొక్కసారి చల్ల నీళ్ళు వస్తదండి. చల్ల నీళ్ళతో స్నానం చేయాలి పొద్దున. మళ్ళీ అసలు ఇప్పుడు మనుషులు లోపల అంత కనెక్ట్ అయితున్నారంటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, నువ్వు ఎవరిని చూడవు బయట. ఇప్పుడు మాకేదైనా టాస్క్‌లు జరుగుతుందంటే ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. యూ కెన్ నాట్ టచ్. యూ కెన్ నాట్ గో ఔట్‌సైడ్. ఇట్స్ పిన్ డ్రాప్. యూ కాంట్ సీ ఎనీవన్. అందుకనే లోపల అంత మనుషులతో కనెక్ట్ అయిపోతాం మనం. తేజ వీళ్ళందరూ బయటకొచ్చారు కదా! వీళ్ళందరిని మీట్ అవ్వడం జరిగిందా? ఆ! బయట మాట్లాడారా? ఎందుకు మీట్ అవ్వలేదు? మీట్ అయ్యాము గూడా. గౌతమ్ గురించి గౌతమ్‌తో ఏమన్నా మాట్లాడావా? మాట్లాడాం. కలిసాం కూడా గౌతమ్ మేము. యాహ్! సో, ఇక్కడ మీ 'బిగ్ బాస్' వాళ్ళందరూ కలిపి గ్రూప్ ఏమైనా పెట్టుకున్నారా? పెట్టుకున్నాం. ఎప్పుడు ఐ మీన్ సెలబ్రేషన్స్ ఎప్పుడు జరుపుతున్నారు? అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ చాలా సార్లు సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు అందరూ వచ్చారు కదా! మొత్తం కలిసి ఒకేసారి గ్యాంగ్ సెలబ్రేషన్ చేసుకుంటాం. ప్లానింగ్ ఈ రోజే వచ్చాం కాబట్టి కొంచెం అందరూ కొంచెం సెటిల్ అయ్యి, కొంచెం మంచిగా తిని సన్నగా అయిపోయారు అందరూ పిల్లగాళ్ళు. తిని కొంచెం చల్లబడితే దాని తర్వాత. సో, 'బిగ్ బాస్‌లో' మీ ఫేవరెట్ అంటే ఎవరు చెప్తారు? మీ హేటర్ అంటే ఎవరు చెప్తారు? నా ఫేవరెట్ అంటే శివాజీ గారు ఫర్ ష్యూర్. హేట్ అని లేదు కానీ ఐ సమ్‌వేర్ ఫెల్ట్ రతిక కుడెంట్ యూజ్ ద ఆపర్చునిటీస్ అని నాకు ఫీల్ అయ్యాను. ఓకే. అంటే 'రతిక' బాగా ఆడిందని చెప్తారా? ఆడలేదని చెప్తారా? ఆడలేదని చెప్తాను. హ్మ్. సో, 'రతిక' అంటే ఒక ఇంక వేరే వాళ్ళకి ఛాన్స్ వచ్చుంటే ఇంకా బాగా ఆడుండేవాళ్ళేమో అనుకో. అంటే మేబీ అక్కడ నువ్వు ఉంటే గనుక ఇంకా బెటర్ ఆడేదానివేమో. తగ్గేదేలా ఇచ్చి పడేస్తుండే. సో, సెకండ్ టైమ్ ఏమన్నా వెళ్దాం అనుకున్నావా మళ్ళీ? అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేదండి. అంటే ఐ డోంట్ వాంట్ ఎక్స్‌పెక్ట్ సో మచ్ అండ్ ఫీల్ బ్యాడ్. నో ఎక్స్‌పెక్టేషన్స్. ఓకే. ప్రెజెంట్ ఇప్పుడేమన్నా టెలివిజన్ షోస్ కానీ, ఏమన్నా అగ్రీమెంట్ చేయడం గాని, సైన్ చేయడం గాని జరిగిందా? లేదు ఇంకా చేయలేదు. బట్ వెబ్ సీరీస్ మూవీస్ ఆర్ కమింగ్ సూన్. ఓకే. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థాంక్ యూ.